పిఠాపురంలో అలా మొదలైంది. యాక్చువల్‌గా అది మొదలైనప్పటి నుంచి కూడా నాకు పృథ్వీ గారు చెప్తానే ఉన్నారు. అలానే మహేష్ గారు, డైరెక్టర్ గారు మొదలెట్టక ముందే స్టోరీ నాకు కొంచెం చెప్పారు ఆల్రెడీ. చాలా బ్రహ్మాండమైన స్టోరీ అండ్ టైటిలే ఒక అద్భుతమైన ఇవాళ రేపు మొత్తం ఆంధ్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలానే పిఠాపురానికి మంచి పేరొచ్చింది. ఇవాళ పిఠాపురంలో అలా మొదలైంది కూడా సూపర్ హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అలానే అందరి గురించి అడిగింది ఈ యాంకర్ లవ్ ఏంటో ఒకసారి చెప్తే బాగుంటుంది. పెళ్ళైపోయింది సార్. సో థ్యాంక్ యూ. పెళ్ళి కాకముందే వీళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, మాకు కూడా అయిపోయింది. 6 సంవత్సరాలు ప్రేమించి అదే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సార్. 6 సంవత్సరాలు. ఎస్. సో నెక్స్ట్ పద్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ ప్లీజ్. పర్లేదు మేడం, మీరు రండి ఫస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిఠాపురంలో అలా మొదలైంది. ఈ మూవీ వచ్చేసి నేను మా పాప కోసమని సార్ దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ గారి దగ్గరికి. సో సార్ నాకు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 30 years ఇండస్ట్రీ. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ వచ్చినటువంటి అతిథులకి అందరికీ, వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, పృథ్వీ గారికి. మా ప్రేయస్ రావే సినిమా 26 ఏళ్ళు అయిందనే అసలు నమ్మబుద్ధి అవట్లా. ఎప్పుడు వచ్చినా కూడా ఒక ట్రెండింగ్ ఉంటుంది సినిమా. ఒకే ఒక లోటు అంటే మా అన్న శ్రీహరి లేకపోవడం, లేకపోతే ఈరోజు ఆ స్టేజ్ మీద ఉండేవాడు తను కూడా. అద్భుతమైన సినిమా. అసలు లవ్కి ఒక మార్కు సినిమా, త్యాగానికి ఒక మార్కు. దాంట్లో శ్రీకాంత్ గారి గురించి చెప్పనక్కర్లా, ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ. శివాజీ రాజా గారు అద్భుతం ఆ సినిమాలో. సో పృథ్వీ గారు, అలాగే ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సురేష్ ప్రొడక్షన్లో. మా చంద్రమహేష్ గారికి ఒక అద్భుతమైన సినిమా అది. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు శ్రీహరి గారితో, చాలా సినిమాలు. అయోధ్య రామయ్య సినిమా, అలాగే కొన్ని సినిమాలు. మధ్యలో కొంత ఆయన ఏమీ వెనక్కి వెళ్ళలేదండి, సబ్జెక్టులు రెడీ చేసుకుంటున్నాడు. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఒక అద్భుతమైన సబ్జెక్టు ఆయనకి దొరికింది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్, నేను, అలాగే 3 హీరోలు, 3 హీరోయిన్స్, అన్నపూర్ణమ్మ గారు. అద్భుతంగా సినిమా మొత్తం చాలా బాగా వస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన చేసేటప్పుడు డే అండ్ నైట్ పనిచేశాడు పిఠాపురంలో ఆ ఎండల్లో. నిజంగా ఆయన అనుకున్న అవుట్పుట్ సాధించాడు. అద్భుతమైన బ్యాక్డ్రాప్ స్కోరు, అలాగే పాటలు. ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్ తగ్గట్టు చంద్రమహేష్ గారు తీశారని చెప్పి వినాయక్ గారే మొన్న చెప్పారు మొన్న. అలాగే ఇలాంటి సినిమాలు రాలేదు. సొసైటీలో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి, కానీ మరీ అంత జైల్లో పెట్టినట్టు వాళ్ళ ఫ్రీడమ్ని హరించేసి వాళ్ళని ఒక మానసికమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్న అటువంటి తల్లిదండ్రులకి కనువిప్పు ఈ సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, ప్లస్ అందరి కథలు ఉంటాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో అద్భుతంగా మలిచాడు సినిమానైనా. ఆయనకి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి, అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి, అలాగే మా గోదావరి గిట్టయ్య అని FM ఆయన, వీళ్ళందరూ, గురువు గారు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సినిమా చేశారు. ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆకుల సురేష్ పటేల్ గారు మాట్లాడతారు. సో ప్లీజ్. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే అతిథులకి, శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, మా డైరెక్టర్ గారికి, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారికి, ప్రేయసి రావే టీం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ముఖ్య అతిథిగా మాకు ఢిల్లీలో ఉంటాడు KR పటేల్ గారు. అన్ని విధాల నాకు సపోర్టింగ్గా, ప్రతి విషయంలో మార్గదర్శిగా ఉండే అన్నగారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా నేను 2007 సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి
సమర్థుడు 2009లో నిర్మాతగా విడుదల చేసినాము. తర్వాత శ్రీకాంత్ గారితో క్షత్రియ కూడా 2011లో పార్ట్నర్గా చేసినాము. ఆ తర్వాత ఈ సినిమా మా అబ్బాయి మిథున్ కుమార్కి చిన్న ఉన్నప్పటి నుంచి సినిమా స్టోరీ చెప్పి, నేను సర్పంచ్గా ఒక 3 టర్మ్లు చేసిన మా మేడ్చల్ పక్కన విలేజ్కి రకరకాల సమస్యలతో నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు, పిల్లలు, రకరకాల కుటుంబాల వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఇలాంటి స్టోరీని నేను కథగా రెడీ చేసుకొని ఒక 80 సీన్లు దుర్గా అనే అతనితో రాయించి ఆ స్క్రిప్టును ఎవరితో చేస్తే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో, అంతకుముందు ప్రేయసిరావి సినిమాని నేను చాలాసార్లు చూడడం జరిగింది. అయోధ్య రామయ్య, హనుమంతు ఇలాంటి సినిమాలు చూసి చంద్రమహేష్ గారు అయితేనే ఈ సినిమా కరెక్ట్గా న్యాయం చేయగలుగుతాడని చెప్పి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి స్టోరీ చెప్పి వినిపించి ఆయన చేతిలో పెట్టినాను. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక తను అమెరికా వెళ్ళిపోయాడు చంద్రమహేష్ గారు. అక్కడ ఇరుక్కొని పోయాడు. ఇంచుమించు ఒక 8 నెలలు, 1 సంవత్సరం ఇరుక్కొని పోయాడు. అయినా కూడా నేను ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో చేయొద్దు, తను వచ్చినాకనే ఈ సినిమా చేద్దామని చెప్పి ఇంకా పట్టుబట్టుకొని ఒక బట్టి విక్రమార్కలాగా అతను వచ్చి సినిమా చేస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఉండిపోయినాను. తను వచ్చినాక దీన్ని ఫస్ట్ వేరే రైటర్కి ఇచ్చి డెవలప్ చేయించినాం ఇద్దరము ఆ స్క్రిప్ట్ని. అది మాకు కొంచెం ఎందుకో అనిపించలేదు. తర్వాత శ్రీరామ్ గారికి ఇచ్చి ఈ స్క్రిప్ట్ని ఒక 3-4-5 వర్షన్లుగా రెడీ చేయించి ఫైనల్ వర్షన్ చేసుకొని అప్పటికి 2 years గడిచిపోయింది. అలాగా కరోనా నుంచి ఈ సినిమా మొదలుపెట్టేసరికి ఒక 3 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ సినిమా మొదలుపెట్టి కూడా 1.5 సంవత్సరం నుంచి రకరకాలుగా సినిమా షూటింగ్ మొదలుపెట్టడము, మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఇబ్బందులు ప్రతి సినిమాకి వస్తాయి అనుకో, మా సినిమాకు కూడా వచ్చినాయి. అది విజయానికి కారణం అవుతుందికే వచ్చినాయని అనుకుంటాము. అలాగా ఈ సినిమాని ఈ స్టేజ్ దాకా, విడుదల స్టేజ్ దాకా, మొన్న సెన్సార్ జరిగింది, ఈ మధ్యలో విడుదల అయ్యే స్టేజ్ దాకా తీసుకొచ్చినాము. ఈ సినిమా విజయవంతమై తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ మధ్యకాలంలో మంచి సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రేక్షకులు ప్రతి 10-12 సంవత్సరాలకు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా బెల్ బాటమ్ ప్యాంట్స్ అప్పటి నుంచి కూడా. అవి అంతకుముందు గొట్టం ప్యాంట్లు ఉండే, బెల్ బాటమ్ ప్యాంట్లు అయినాక నారో ప్యాంట్లు, ఇక రకరకాలుగా మారుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి 10-12 సంవత్సరాలకు ట్రెండ్ మారుతూ ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిల్లలతో కూర్చొని సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఈ సినిమా కనుక విడుదలైతే నిజంగా జనాలలోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కాలేజీ స్టూడెంట్లు, యువత, ఆడపిల్లలు అందరూ కూడా ఈ సినిమా చూడాలి, కూర్చొని చూడాలని చెప్పి ఒకరికొకరు తప్పకుండా ప్రచారం మౌత్ టాక్ వెళ్ళిపోయి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న సమస్య ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, లైఫ్ ఎలాగుంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది అని చెప్పి ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా సపోర్టివ్గా ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఆ కపుల్స్ కూడా మంచి వాతావరణంలో వాళ్ళు సంసారం చేసుకొని ఇదవుతారని నమ్మి ఈ సినిమాని చేయడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నా పిల్లలకే చెప్పడం జరిగింది. నా పిల్లలకి చెప్తున్నాక చాలా బాగుంది డాడీ అన్నాకనే ఇది 5 years నుంచి స్క్రిప్ట్ తయారు చేసి ఇంత కష్టపడి డైరెక్టర్ గారు నేను ఇంత ట్రావెల్ చేసి తనతోనే ఈ సినిమా చేయాలని సంకల్పం ఈ రోజుకు నెరవేరింది. కాబట్టి ఇది గొప్ప విజయం సాధించి అందరి మనల్ని అందుకుంటుందని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశైలకు, అదేవిధంగా ఈ సినిమా గురించి బాగా రాయాల్సిందిగా పాత్రికేయ మహాశైలకు పేరున నమస్సుంజాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ శ్రీరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. సో మీతోనే మాట్లాడిచ్చేద్దాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున సార్ అన్ని పేర్లు చెప్పిన లేట్ చాలా సమయం పాలన ఇబ్బందిగా ఉంది. సో అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి, మీడియా మిత్రులకి ఎస్పెషలీ. ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమా. ఫస్ట్ నా దగ్గర కట్ తీసుకొచ్చినప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా కావాలి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఆయనకి ఇచ్చాను. సార్ నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సినిమాకి, మీరు ప్రతి సీన్ని ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేస్తారు, ఆ భరోసా ఇస్తున్నాను నేను. ఇక్కడ చంద్రమేష్ గారితో నాకు 15 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు. ప్రేయసరావు అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ అల్టిమేట్ ఇక్కడే ఉన్నారు హీరో గారు. మ్యూజిక్ ఇచ్చినటువంటి శ్రీలేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అలాంటి గొప్ప సినిమా చేసినటువంటి ఆ డైరెక్టర్ గారితో ఈ సినిమా చేయడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి మొత్తం ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, చాలా వండర్ఫుల్ డైలాగ్స్ని అందించారు. ట్రైలర్లో మేము ఎక్స్పీరియన్స్ చేశాము. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మురళీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. నేను కిందకి దిగానంటే వాళ్ళకి నేను ఇలా వెనక నుంచి మాట్లాడడం బాగుండదని కిందకి దిగాను. బేసిక్గా నేను జర్నలిస్ట్ అండి. నాకు ఈ సినిమాకి ఏ విధమైన సంబంధం లేదు. ముందుగా శ్రీకాంత్ అన్నయ్య గారి గురించి చెప్పాలి. ఇందాక మా ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని అడిగారు తప్ప నా లవ్ గురించి అడగలేదు మా యాంకర్ గారు. ఇప్పుడు చెప్తున్నాను. కాలేజ్ డేస్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రేయసరావు సినిమా రిలీజ్. హెయిర్ బాగుండేది కాదు. శ్రీకాంత్ గారు ఆ సినిమాలో అతను నడుస్తుంటే ఆ హెయిర్ చాలా అద్భుతంగా ఉండేది. మా కాలేజీ స్టూడెంట్లు అది విగ్గు కాదురా, అది హెయిర్. ఈ బెట్టింగ్లు ఎక్కువగా ఉండేవి. అయితే అలా హెయిర్ రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కొక్కడు ఒక్కొక్క నాలెడ్జ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు అలా కాదురా, కొబ్బరి నూనెలో నిమ్మకాయ పిండి రాస్తే ఆ హెయిర్ అలా వస్తుందిరా, అలా రాయంటే వారం రోజులు రాసాం. తర్వాత పేలు పట్టేసేది తప్ప అలా రాలా. తర్వాత ఇంకొకటి ఏదో. తర్వాత శ్రీకాంత్ అన్నయ్య గారు హెయిర్కి పిచ్చ ఫ్యాన్ నేను. ఎందుకు అని అంటే ఆ హెయిర్ ఇప్పటికే చూస్తూ ఉంటే అలా ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ తర్వాత మా శివాజీ రాజా గారు. ఆ కామెడీ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్కి నేను పిచ్చ ఫ్యాన్. ఒక ప్రొడ్యూసర్గా నేను ఎలా మారానన్నది కూడా చెప్తా, కొద్దిగా టైం తీసుకుంటాను, ఎవరు ఏమనుకోవద్దు. తర్వాత శ్రీలేఖ గారు. మా అమ్మగారికి ఆవిడంటే ఎంతో పిచ్చి. ఆ ప్రేయస్ రావే సినిమాలోని ఆ చిలక సాంగ్ ఉండేది, రా చిలక రా చిలక సంథింగ్ ఏది సాంగ్. ఆ సాంగ్ ఆవిడ అప్పుడు ఆ రోజుల్లో వాక్మ్యాన్ అని ఉండేది. ఒక టేప్ రికార్డులో క్యాసెట్ పెట్టి హెడ్సెట్ పెట్టుకుని ఆవిడ వినేవారు వంట చేసుకుంటూ. ఆవిడకి అంత పిచ్చ ఫ్యాన్. అంత చిన్న వయసులో ఆవిడ సాంగ్ కంపోజ్ చేశారా? ఆవిడకి డౌటు, ఇంత అద్భుతమైన సాంగ్ ఎలా కంపోజ్ చేశారు? ఈ సోషల్ మీడియా లేదు. పేపర్లోని అప్పుడు సితార్ పేపర్ వచ్చేది. ఆ పేపర్లో కటింగ్లన్నీ చూసుకుని ఆవిడ చదువుకునేవారు ప్రతిదీ. మీకు మా అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్ అండి. తర్వాత పృథ్వీ గారు నాకు చాలా కోపం. ఎందుకు కోపం చెప్తా. పెళ్లి సినిమాలో నన్ను చాలా ఇరిటేషన్ తెప్పించారు సార్ మీరు, మీ యాక్టింగ్కి సలాం. నెక్స్ట్ మా పృథ్వీరాజ్ గారు. ఇంకా మాటల్లో చెప్పాలంటే ఏముంది, మా సినిమాలో ఆయన చేసిన కామెడీ మీరు తెర మీదే చూడాలి. నెక్స్ట్ మా బాలకృష్ణ గారు. మా అందరికంటే మెగా ప్రొడ్యూసర్. అతను చిన్న కుర్రోళ్ళలో చిన్న కుర్రోడు, పెద్దోళ్ళలో పెద్దోడు. సరదాగా మాట్లాడాలి అని అనుకుంటే ఓ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడచ్చు, అంత మంచి వ్యక్తి. మా ఆకులు సురేష్ పటేల్ గారు. ఆయన మాట్లాడాలి అని అనుకుంటే చాలా సరదాగా మాట్లాడతారు. మా ఇద్దరికి పరిచయం చాలా తక్కువైనా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళతో నేను జర్నీ కూడా చాలా సంతోషంగా చేశాను. నెక్స్ట్ సినిమాల ప్రొడ్యూసర్ని ఎలా అయినా చెప్తున్నాను. నేను జర్నలిస్ట్ అండి. మాది పిఠాపురం దగ్గర చేబ్రోలు. నేను రాజమండ్రిలో నేను RRR గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ. నాకు ఫోన్ వచ్చింది మా ఊళ్ళో ఒక వ్యక్తి దగ్గర నుంచి. మీ ఇంట్లో సినిమా తీస్తారంట సార్, మీరు పర్మిషన్ ఇస్తారా అని. సినిమా వాళ్ళు ఇంట్లోకి వచ్చి పాడు చేసేస్తారు, పర్మిషన్ లేదు అని చెప్పా. అది కాదు, మన ఊరు వచ్చి తీస్తున్నారు కదా, మీ ఇల్లు, మాది పెంకిటిల్లు అండి, నీట్గా మన కేదార్ శంకర్ గారు చేసిన ఇల్లు మా ఇల్లే, మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఇవ్వాలి బాగుండదు కదా అని అంటే ఎవరు డైరెక్టరు? మహేష్ చంద్ర గారు.
ప్రేయస్ రావే, ఓహో సరే ఓకే చెప్పా. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, ఓకే చెప్పాను. వీళ్ళు ఇంటికి వచ్చారు, చూసుకున్నారు, ఫైనల్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నా, కెమెరాలు, క్యారవాన్లు, జనరేటర్స్ అన్నీ నా ఇంటి ముందు పెట్టారు. సార్ వచ్చారు, చూసా, మాట్లాడాలి అని అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు అంత పెద్ద డైరెక్టర్ని నా ఇల్లే అని చనువు తీసుకుని మాట్లాడినా, లేదు సార్ అని ఎలా మాట్లాడాలో తెలియక ఆగిపోయా. లోపలికి వచ్చారు, మా ఊళ్ళో వ్యక్తి ఒక అతను ఇల్లేండి అని పరిచయం చేస్తే చాలా క్లోజ్గా జోవియల్గా మాట్లాడారు. మనకి చనువు దొరికింది. మా ఇంట్లో ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ మానిటర్ దగ్గర నించుని ఉన్నా. నేను టీవీ ఛానల్లో గోదావరి కిట్టయ్యగా ఒక క్యారెక్టర్ చేశాను, 4 years చేశానండి. మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ ప్రోగ్రామ్ అది. ఆ గోదావరి కిట్టయ్యని నేనే. మీరు యూట్యూబ్లో కొడితే గోదావరి కిట్టయ్య అన్న మొత్తం నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నాకు డైరెక్షన్లో టచ్ ఉంది, స్క్రిప్ట్ రైటింగ్లో టచ్ ఉంది. ఆ గోదావరి కిట్టయ్య కూడా డైరెక్టర్, స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా టోటల్ నేనే. డైరెక్షన్ అంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎలా ఉంటుంది 24 frames అంటారు కదా అని ఆ వెనకాల చేతులు కట్టుకుని ఇలా నించుని చూసేవాడిని. మాట్లాడేవారు, ఓకే టేక్ అమ్మా అయిపోయింది. అక్కడ అదేంటి టేక్ అన్నారు అయిపోయింది అంటే మానిటర్ మళ్ళీ చూసేవారు, దగ్గరికి వెళ్ళి చూసేవాడు. చాలా అద్భుతంగా ప్రతి ఫ్రేము కూడా ఎంత సింపుల్గా అంటే సినిమా ఇంత సింపుల్గా తీయొచ్చా అంటే మహేష్ చంద్ర గారికే అట్లా చెల్లుతుందేమో అంత అద్భుతంగా టేకింగ్ చేస్తున్నారు. ఆ రోజు సెలవు పెట్టా, మరుసటి రోజు కావాలని సెలవు పెట్టా. నా అంతటి నేనే సెలవు ఇవ్వనన్నారు కానీ నాకు అత్యవసరం అని చెప్పి సెలవు పెట్టా. మరుసటి రోజు కూడా నా ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. చూసా, అలాగే కొద్దిగా చనువు ఏర్పడింది. మా ఇంట్లో భోజనం చేయండి అని రిక్వెస్ట్ చేశా. మాకు ప్రొడక్షన్ నుంచి వస్తుంది, కాదు సార్ మా ఇంట్లో మా మిస్సెస్ వంటలు బాగా చేస్తారు, తినండి. తిన్నారు. కూర్చున్నా పక్కనే. సార్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరండి అంటే నటిస్తాను అని అంటే ఆల్రెడీ చెప్పారు నా గురించి, గోదావరి కిట్టి అండి చాలా బాగా నటిస్తాడు ఈ అబ్బాయి, చిన్న క్యారెక్టర్ ఇవ్వండి అంటే చిన్న క్యారెక్టర్ మీరు చేయాలండి, రేపు షూట్ ఉంది పిఠాపురాన్ని అన్నారు. అదిగా సార్ ప్రొడ్యూసర్స్ ఎవరండి అని అంటే పలానా. బాగానే ఉంది సార్, ఇందులో ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ప్రొడ్యూసర్ కానీ అని. ఏమండి ఎవరున్నారు అని. అది నేనే పెడతానండి, అమౌంట్ ఏమన్నా భారీ బడ్జెట్టా తక్కువ బడ్జెట్టా ముందు నేను ఆలోచించుకోవాలి కదండి అన్నారు. ఓకే ఛాన్స్ వస్తే సినిమా ఇండస్ట్రీకి దిగుదాం, అలాగని నేను పెద్ద ఒక రేంజ్ ధీరుభాయ్ అంబానీ టైప్ కాదు, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. బట్ ఏంటి అని అంటే ఆ డైరెక్టర్ని చూసి ఆ టేకింగ్ చూసి నేను ఎడిక్ట్ అయిపోయా, సినిమాకి ఎడిక్ట్ అయ్యా. అంత సింపుల్గా సినిమా తీయొచ్చా అంటే డైరెక్షన్ ఫీల్డ్ నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అంత టేక్ ఈజీగా సినిమా తీయొచ్చా, లేదా మహేష్ చంద్ర గారు టేకింగే అలా ఉంటుందా. ఓకే మరుసటి రోజు కేదార్ శంకర్ గారిది ఒక సీను, నేను సీన్ రివీల్ చేయకూడదు కానీ చెప్తా పైన. ఆ సీను మా ఇంట్లో కేదార్ శంకర్ గారు కూతురు చనిపోయిందని పిండం పెడతారు. మొత్తం ఊళ్ళో పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చేసారు చేబ్రోలో షూటింగ్ అంటే. ఆ క్రౌడ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. నా ఇంట్లోంచి నన్నే గెంటేశారు, నేను కొంచెం పక్కన నించున్నా. ఆ వెనకాల నించుంటే ఆ సీన్ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలియకుండా నేనే ఏడ్చేస్తున్నా, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఇది కేదార్ శంకర్ గారు సార్ ఓకే అన్నారు, కేదార్ శంకర్ గారు వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆడవాళ్ళు ఆ మొహంగా చూస్తున్నారు, బాగుండదని బుర్ర తల కిందకు ఉంచుకొని నేను బయటకు వచ్చా. బయటకు వచ్చేసిన తర్వాత సార్ని నేను రిక్వెస్ట్ చేస్తే రేపు చెప్తానండి ఆలోచించి అన్న. మరుసటి రోజు పిఠాపురం వెళ్ళి ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో, ఆ క్యారెక్టర్ కూడా చేశాను. ఆ తర్వాత నాకు రిక్వెస్ట్ చేసి సార్ ఏదో అప్లికేషన్ పెట్టాను కదండి, అవునా అండి సాయంత్రం మాట్లాడదాం. సాయంత్రం వచ్చారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళా. ఏం సార్ సరే మీ ఇంట్రెస్ట్ నేనెంత కాదనాలి అని అప్పుడు నేను ప్రొడ్యూసర్గా నేను అందులో ఎంటర్ అయ్యానండి. నిజంగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవ్వడం కూడా ఎవరైనా ఒక ₹1 పెట్టి ఏదో బచ్చాగా చిన్న చిన్న సినిమాలు తీసుకోవచ్చు, నేను ప్రొడ్యూసర్ అని అనవచ్చు. నా లక్ ఏంటో తెలుసా, ఫస్ట్ టైము ఒక టాప్ డైరెక్టర్ ఒకానొక టైంలో ఈ డైరెక్టర్తో వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడతారా లేదా బయట కనపడితే మాట్లాడతారా అన్న డైరెక్టర్ నా ఇంటికి రావడం, నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇందులో ప్రొడ్యూసర్గా అవడం, ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అని తెర మీద చూసుకోవడం. సార్ మీరు నా లైఫ్లో ఇంకా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు చాలా నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ సినిమా ఉన్నంతకాలం నా పేరు ఉంటుంది, ఆ సినిమా ఉన్నంతకాలం మీరు నా గుండెల్లో ఉండిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్ అయ్యి కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ రామ్కి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అలాగే పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసి మా సినిమాని బ్లెస్ చేసినందుకు రామ్కి గారు, అండ్ సినిమాకి హ్యూజ్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినందుకు పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా బాలకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా కృతజ్ఞతలు. ఏం లేదండి, ఇది చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి మూవీ. నేను మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, అందరికీ టైం అవుతుంది. సో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పిఠాపురంలో అలా మొదలైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనం హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా విరాట్ గారు. యాక్చువల్గా ఈ మూవీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ సార్ అంత పెద్ద డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. ఒక ముఖ్య సంఘటన ఏంటంటే, నాకు ఫస్ట్ మూవీ సాంగ్ కూడా నాకు శ్రీకాంత్ గారు సార్ రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ మూవీ కూడా శ్రీకాంత్ సార్ రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ నా థర్డ్ మూవీకి కూడా సార్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ నా యొక్క భవిష్యత్తు కోసం మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు అంటే అందరినీ చూసాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ చంద్రమహేష్ సార్ నాకు చెప్పేటప్పుడు కూడా నాకు అంటే షూటింగ్ అప్పుడు కూడా నాకు చాలా మెళుకువలు నేర్పడం, అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా కానీ అన్నీ కూడా చెప్పి గైడెన్స్ ఇవ్వడం, చాలా సపోర్టివ్గా ఉన్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు బాగా చెయ్యి అని కూడా అలాగ నాకు ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్, పృథ్వీరాజ్ సార్, వీళ్ళతో పెద్దవాళ్ళతో నాకు చేయడం చాలా అదృష్టం. అలాగే నా ఫస్ట్ మూవీలో శివాజీ రాజా సార్ చేశారు. అప్పుడు ఇప్పుడు మూవీ సార్, నిజంగా మీతో చేసిన ఆ క్షణాలు ఐ వోంట్ రిమెంబర్ సార్. ఐ వోంట్ ఫర్గెట్. నాకు అందరినీ చూసి నాకు మాటలు రావట్లేదు. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మా అందరికీ కూడా చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సక్సెస్ రావాలి, అలాగే మంచి ప్రాజెక్ట్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నాతో పాటు చేసిన వాళ్ళు కూడా అంతా ఒక ఫ్యామిలీలా చేసాము. యాక్చువల్లీ మా ప్రణీత్, ప్రత్యూష, శ్రీలీల, అలాగే మా చెల్లి సార్ రాజు గారు అందరూ కూడా. సో మేమంతా కూడా ఒక ఫ్యామిలీలా చేసాము. సరదాగా సాగిపోయింది. అప్పుడే అయిపోయిందా అన్నంత ఇది అనిపించింది. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మేము మీ ముందుకు రావాలి అని కోరుకుంటున్నాము. నా మాటల్లో ఏమైనా తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్ విరాట్, థ్యాంక్ యూ. అండ్ జర్నలిస్ట్ ప్రభు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ నెక్స్ట్ మా ప్రేమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రేమ్, 2 minutes, ఓకే, క్విక్ 2 minutes. ఫస్ట్లీ నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మూవీలో చేయడానికి దిస్ మై ఫస్ట్ టైం అండ్ దిస్ మై ఫస్ట్ మూవీ. సారీ, కొంచెం నర్వస్గా ఉంది. సారీ, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. 2 నిమిషాలు అనుకున్నా, ఓకే 2 సెకండ్లలో ముగించారు. అండ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం, వాట్ ఈస్ దిస్? జూనియర్ పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. అండ్ నెక్స్ట్ అవినాష్ ప్లీజ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ మా గెస్ట్స్ శ్రీకాంత్ గారికి, పృథ్వీ గారికి, శివాజీ రాజా గారికి అందరికీ హార్టీ వెల్కమ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అండ్ ఎక్కువసేపు మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ చంద్రమహేష్ గారికి. నాకు రేపు ఏ అవకాశం వచ్చినా నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం ఈయనే అని చెప్పుకుంటాను నేను. సో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను షూటింగ్ టైంలో. ఆయన షూటింగ్ టైంలో ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. యూనో గుడ్ టైమ్స్లో ఎలా ఉండాలి, బ్యాడ్ టైమ్స్లో ఎలా ఉండాలి, ఎంతో నేర్చుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శ్రీకాంత్ గారు, మీ గురించి మాట్లాడేంత ఏజ్ నాకు లేదు, కానీ నాకు ఒకటి గుర్తు. మా పేరెంట్స్ని అడుగుతుంటే శ్రీకాంత్ గారిలో మీకేం ఇష్టం అంటే ఆయన హెయిర్ అని చెప్తారు నాకు. రియల్లీ సార్, నిజంగా మా ఫాదర్ అయితే నాకు శ్రీకాంత్ గారు హెయిర్ ఉంటే బాగుండేది అని అంటారు. అలా అంత అట్రాక్టివ్గా ఉంటారు సార్. మిమ్మల్ని దిష్టి తీయాలి ఖచ్చితంగా.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ పృథ్వీ గారు యానిమల్ సినిమాలో చూశాను సార్ మిమ్మల్ని, అదరగొట్టేశారు అసలు. శివాజీ రాజా గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కమీడియన్. సో వీళ్ళందరి ముందు నేను మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. రిలీజ్ టైంలో హల్చల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటు యూత్కి ప్లస్ ఫ్యామిలీకి అందరికీ కనెక్ట్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, కేదార్ శంకర్ గారు కూడా నటించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. వన్స్ అగైన్ చంద్రమహేష్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రత్యూష గారు. హాయ్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్లీ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ చంద్రమహేష్ గారు. హీ ఈజ్ లైక్ రియలీ కూల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెట్స్. అండ్ డైరెక్టర్ గారు లిటరలీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ హిజ్ ఓన్ డాటర్. సో ఆయన సపోర్ట్ వల్లే హ్యావ్ డన్ ఏ రియలీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రీకాంత్ సార్, శ్రీలేఖ గారు, శివాజీ సార్ అండ్ పృథ్వీ సార్ ఫర్ కమింగ్. అండ్ వీ యాజ్ ఎ టీమ్ ఐ గెస్ వీ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ మీరు కూడా ఒకసారి చూసి చెప్తే వీల్ బీ సో హ్యాపీ. సో హోప్ యూ ఆల్ లవ్ ద మూవీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష, ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా గీతా గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఐఎమ్ సో స్కేర్డ్. అండ్ ఆల్సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ మై లవ్లీ co-artist and Virat Anna, Srilu and Pratyusha. I'm so blessed and yeah, thank you so much. I'm so sorry. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా శ్రీలు గారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చిన మా టీం అందరికీ బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రమహేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయబట్టే నేను ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నా. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ గురించి వస్తే అండి, ముగ్గురు అమ్మాయిల డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఒక ఫ్రీడమ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ ఎలా ఉంటారని ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని చెప్తాను ఇది. సో వెరీ వెరీ మోటివేషన్ మూవీ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీకాంత్ గారికి దిష్టి తీయాలి, వాళ్ళందరూ దిష్టి పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజ్ గారు, మీ మోటివేషన్ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ గారు, అండ్ యూ ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫిట్నెస్ అండ్ ఆల్. సో మచ్ ఇంప్రెషన్ సార్, లైక్ చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మీ వీడియోస్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ ద టీమ్ అండ్ మై co-artist ప్రత్యూష, ప్రేమ్, విరాట్, రిహానా, అఖిల్, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క మా టీమ్ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ మీడియా సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మా సినిమా ముందుకు వస్తుంది. అండ్ మీ ద్వారా ఇంకా చాలా మంచి సినిమాలు మేము ముందుకు తీసుకొస్తాము. సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలు. మీరు మాట్లాడుతుంటే పద్మ గారు ఇట్లా బ్లష్ అయిపోతున్నారు. షీఈ్ సో హ్యాపీ. అండ్ మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇంకా చూడాలనుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ మా జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఈ కార్యక్రమం ఏంటో, అసలు ఈ సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. శ్రీకాంత్ గారికి ఫోన్ చేశాను. ఎక్కడ అంటే ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నానంటే నేను వస్తున్నాను అని చెప్పి తనతో పాటు వచ్చాను. అయితే వచ్చిన తర్వాత తెలిసింది ఇది నా ప్రియమిత్రుడు చంద్రమహేష్ గారి సినిమా పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి సినిమా. టైటిల్, ఆ సాంగ్ చూసాను, చాలా బాగుంది. చాలా బీట్ ఉంది ఆ సాంగ్లో కూడా. ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక వెర్స్టైల్ యాక్టర్, మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతమైన కాంబినేషన్తో ఈ సినిమా రావటం, డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ రిలేషన్. మా శ్రీలేఖ 11 ఏళ్ల వయసులో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు తనని సంగీత దర్శకురాలుగా పరిచయం చేసిన రోజు నుండి తను నాకు తెలుసు. అలాగే తను హీరోగా మా శ్రీకాంత్, ఆయన తొలి సినిమా నుండి ఒక జర్నలిస్ట్గా మా ఇద్దరికి ఒక అద్భుతమైన అనుబంధం. ఒక హీరోగా, ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా వారితో మసిలేటువంటి అవకాశం. ఇక మా బావగారు శివాజీ రాజా గారు,
ఆయన కళ్ళు సినిమా నుంచి ఈ కళ్ళతో ఆయన చూస్తున్నాను. ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి స్నేహశీలి. ఇక మా పృథ్వీ గారు, పృథ్వీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆ పెళ్లి సినిమా దగ్గర నుంచి కూడాను తెలుగు ప్రేక్షకులతో ఒక డిఫరెంట్ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే ద కాల్ విల్ ఇమీడియట్లీ గో టు పృథ్వీ. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేస్తూ మా చంద్రమహేష్ సినిమా, చంద్రమహేష్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎందుకంటే మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ జర్నలిస్ట్, డైరెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైం అద్భుతమైన సినిమాలు తీశారు. తను 9 సినిమాలు తీశారు, ఇది 10వ సినిమా. ఇన్ని సినిమాల్లో కూడాను ఎక్కడా కూడాను తను దర్శకుడిగా సినిమాలు కొన్ని ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ దర్శకుడిగా తను ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. హిజ్ కమిట్మెంట్ టు ద వర్క్ అండ్ హిజ్ కమిట్మెంట్ టు ద సినిమా ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్ది. అలాంటి ఒక దర్శకుడు తీసినటువంటి ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తీసినటువంటి నిర్మాతలకు ముఖ్యంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కొత్త సినిమాలు సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే ఆ 200 సినిమాల్లో కొత్తగా వస్తున్నటువంటి ఔత్సాహ నిర్మాతలు తీస్తున్నటువంటి సినిమాలు మాత్రమే ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇస్తున్నాయి. స్టార్స్ 10-15 సినిమాలు వస్తాయి. ఆ 15 సినిమాలు ఇండస్ట్రీకి గ్లామర్ని తీసుకొస్తే ఇండస్ట్రీకి నిజమైనటువంటి ఫీడింగ్ ఇస్తున్నటువంటిది ఇలాంటి కొత్త నిర్మాతలు వచ్చి వీళ్ళకి లాభాలు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే దీనివల్ల వచ్చేటువంటి లాభాలతోటి కాకుండా మరొక సినిమా తీయటానికి అవసరమైనటువంటి నైతిక బలాన్ని, ఆర్థిక బలాన్ని ఇస్తే చాలు, దీని నుంచి కోట్లు సంపాదించాలనే ఉద్దేశం వెళ్ళకుండా అలాంటి విజయం ఈ సినిమాకి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అలాగే ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు రావాలి, అభినందించాలి, ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. సినిమా తీసినోడు మగాడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు మగాడు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ లాంటి హీరో సినిమాలకి అండంగా నిలబడి ప్రమోషన్స్కి రావటం, శ్రీకాంత్ గారు కానీ శివాజీరాజా గారు వీళ్ళందరూ, ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇప్పటి నుంచి పిఠాపురంలో అలా మొదలైంది, మారు మోగిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మా శ్రీలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రేయసి రావే టీంలోకి ఎంటర్ అయిపోదాము. ప్రేయసి రావే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు, ఇట్స్ ఆల్ యువర్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చేసిన ప్రేక్షకులకి, అలాగే వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీరాజా గారికి, పృథ్వీ గారికి, మా ప్రభు గారికి, అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చంద్రమహేష్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేయసి రావే అనగానే మళ్ళీ చాలా మెమరీస్లోకి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. ప్రేయసి రావే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో ప్రేయసి రావే సినిమా చేసే టైంకి నేను చాలా చిన్నపిల్లని, ఐ థింక్ 15 years. యా, సో కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే ఏజ్. సో మీ వల్లే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ప్రేయసి రావే తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, లవ్ అంటే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండేజ్ అంటే ఇలా ఉంటుందా అని ఆ సినిమా చూసి నాకు అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఎలాగా, సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం ఐఎమ్ సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయి అని చెప్పచ్చు ప్రేయసి రావే మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేయసి రావే లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ రాసిన వెనుగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమనుకోకుండా ఒక 2 లైన్లు, యు ఆర్ అమేజింగ్ సింగర్. సో మీరు అలా మాట్లాడి కూర్చుంటే బాగుండదు కాబట్టి ఒక 2 లైన్లు అంటే, బట్ దిస్ ఈజ్ మూవీ వేరు కదా అని. నో ప్రాబ్లం మ్యామ్, ప్లీజ్. సో ప్రేయసి రావే మ్యూజిక్ లవర్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా, శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక చిన్న పల్లవి. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవే
హరివిల్లుగా మిన్ను మన్ను ఏకం కాగా హరివిల్లుగా లా 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 నా ప్రాణం నీవేలే మణితునగా. వా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మళ్ళీ సినిమా అంతా మాకు ఇట్లా స్లాష్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ పృథ్వీ గారు మీరే. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్ళి నుంచి యానిమల్ వరకు ఆల్మోస్ట్ 180 ఫిల్మ్స్ చేశాను. అండ్ ప్రేయసి రావే, థ్యాంక్ యూ ప్రేయసి రావే ఇస్ ఎ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ దొరికింది. సో మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ శ్రీకాంత్ గారు, ఫర్ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. ఎందుకంటే పెళ్ళి తర్వాత నేను చాలా సినిమా చేశాను, పెద్ద పెద్ద హీరోస్ చేశాను, ఆల్ ది హీరోస్ చేశాను. నా బాధ ఏంటంటే ఏదైనా ఒక సీన్ మంచిగా వచ్చింది అనుకోండి, సినిమా తప్పకుండా ఉండదు. సంబడి విల్ సే సంథింగ్, ఆ సీన్ దే విల్ కట్, మోస్ట్లీ విల్ బి ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ శ్రీకాంత్ గారు will insist that I should act well, pretty baga chahi, and he'll make sure that every frame, every scene in the movie is there, because he's a director's hero. The cinema should be a hit. So never have I got an opportunity. Thank you very much. It was a pleasure acting all the films that we did. I have great memories. One of the best actors in the Telugu industry. And Shivaji Garu, he's a wine. The older he gets, the more witty he gets and more talented he gets. So today, a lot of promising faces, and you can see in their eyes, don't worry, this film will do wonders for you. And one message I have, ee cinema oka 10 years back release chesi unte it will be a hit. Ippudu hit. 10 years tarvata chesina kuda hit. Alanti oka subject తీసుకున్నారు, and you have lot of talented people. Trailer looks promising, and I think the audience will be thoroughly will be entertained. The message undi, entertainment undi, talent undi. So from the bottom of my heart, I bless you all. God bless you. Success, success, success. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిలీజ్ ట్రెండ్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రేయసి రావే అలా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వర్సటైల్ యాక్టర్ శివాజీ రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 26 years క్రితం ఇంత ప్రెస్ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ కూడా లేదు. అప్పుడు మాట్లాడవలసింది ఇప్పుడు మాట్లాడటం అనేది నిజంగా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇది అప్పుడే మాట్లాడాలి చంద్రమహేష్ గురించి. ఇంతకాలానికి అవకాశం వచ్చింది. పిఠాపురం ఉన్న ప్లేస్ చిన్న వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఈ సినిమాకు కూడా వైబ్రేషన్ ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తను చిన్న వయసులోనే మహేష్ చాలా కష్టపడేవాడు, నాకు బాగా గుర్తు. ఈ సినిమాకు ముందు నా క్యారెక్టర్ చంద్రమోహన్ గారిని అనుకున్నారు. లాస్ట్ మూమెంట్ ఎందుకు మళ్ళీ రామానాయుడు గారికి శివాజీ గారిని పెడితే ఎలా ఉంటుందని తనే ఐడియా ఇచ్చాడు. శ్రీకాంత్ కూడా శివాజీని పెడదాం అంటే నాకు లొకేషన్కి వెళ్ళే వరకు టెన్షను. ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఆయన శివాజీ చంద్రబాబు గారిని అనుకున్నాం, నిన్ను పెట్టాం, జాగ్రత్తగా చేయి అని. ఎందుకంటే బొబ్బుల రాజా తగ్గించి నాకు లైఫ్ ఇచ్చిన బ్యాండ్ అది సురేష్ ప్రొడక్షన్స్. తెర చూస్తే ఇది కామెడీ క్యారెక్టర్గా సెంటిమెంట్ క్యారెక్టర్. నాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందంటే అంత పేరు తీసుకొచ్చింది. నేను శ్రీకాంత్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం, కానీ మా ఇద్దరికి మరుపురాని సినిమా అంటే ఏదో ఉందంటే అది ప్రేయసి రావే ఒకటి. ఈ అవకాశం మాకు కల్పించిన మహేష్కి, అలాగే ఈ సినిమాలో టీనేజ్ సంచలనం శ్రీలేఖ గారు అద్భుతం. నాకు ఆ గాజులు వేసే సీన్ వచ్చినప్పుడు చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. అసలు ఈ సినిమా తర్వాత ఆవిడకి అసలు ఖాళీ లేదు శ్రీలేఖ గారికి. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది, తన ఊర్లో లేనట్టుంది, తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరిమాణాలు. అది మాకు మహేష్ వడ్డించి పెట్టాలి. ఎందుకంటే ఎంత రెండో టెక్ తీసుకునే వద్దు సార్ ఓకే అనేవాడు.
ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ ఇది, అంతేగా? ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకాంత్ లాంటి ఒక బంగారం, ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్కి కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ళ క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది, శ్రీకాంత్ కానీ రాశి కానీ నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఇద్దరు వండర్ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూ. ఇంకా ఈ పృథ్వీ గారు అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఆయన. సో పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని, వీళ్ళందరికీ లైఫ్లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వీళ్ళెవ్వరు అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమహేష్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ హార్ట్ థ్రోబ్ ఆఫ్ ఎవ్రీబడి శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 27 years అంటే 1999 నాకు రిలీజ్ అయిన సినిమా నాకు బాగా గుర్తు. ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా బాగుంది, పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం అండి, నేను చేస్తాను సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరీర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం ఆ సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది. వండర్ఫుల్, ఒక మంచి ఆర్టిస్టులు దాంట్లో పడడం. అలాగే మ్యూజిక్ శ్రీలేఖ గారు, మీది ఫస్ట్ సినిమా అదే అంతకుముందు చేశారు తాజ్మహల్, మర్చిపోయాను అది నాదే, అదే తాజ్మహల్ తర్వాత అవును ప్రేయస్ రావే. వండర్ఫుల్, మీ 2 సినిమాలు మంచి మ్యూజిక్ ఇచ్చారని. ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ చూస్తుంటే నీకోసం మేము ఎక్కడ నడిచి వెళ్ళినా ఆ సాంగ్ వేయడు, లేకపోతే నేను మా మిసెస్ కలిసి వెళ్తుంటే ఆ సాంగ్ వేయడు, లేకపోతే ఏ హీరోయిన్ పక్కన ఉంటే ఆ సాంగ్ వేసాడు, ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నిలబడిపోతాయి కొన్ని సినిమాలు, కొన్ని సాంగ్స్ అలా నిలబడిపోతాయి ఎన్ని డెకేడ్స్ అయినా సరే. అలాగే మెయిన్ చంద్రమహేష్ గురించి చెప్పాలి. ఇట్స్ ద ఫస్ట్ టైం డైరెక్టరు. ఆ రోజు 2 రోజులు చూడగానే నాకు అర్థమైపోయింది, టెక్నికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ అతను ఏమనుకున్నాడో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అతను కొత్త డైరెక్టరు, ఆ భయం లేకుండా తను అనుకున్నట్టు చేయగలిగాడు ఆ సినిమా. అందుకే ఈరోజు ఆ రిజల్ట్ అంత బాగా వచ్చింది. అప్పుడే అనుకున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు చంద్రమహేష్, డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ మీరు. ఎందుకంటే మహేష్ మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా సరే, ఇక ప్రేయస్ రావి అనేది గతం, ఇప్పుడు మళ్ళీ నీ కెరీర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలో అలా మొదలైంది నాకు కొంచెం మొన్న వచ్చినప్పుడు నాకు కొంచెం లైన్గా చెప్పారు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి మధ్య ఎటువంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఫాదరు, అలాగే విచ్చలవిడిగా అంటే డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి ఎలా అట్లా ఒక 3 ఫ్యామిలీస్ని ఒక పిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసింది చాలా బాగా నచ్చింది అది.
ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూడాల్సిన సినిమా, మా ఫాదర్ అండ్ మదర్ అదే పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఏ దాంట్లో ఇష్టమైతే దాంట్లో పంపించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గర రావడం, నేను రావడం, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. ప్రేయస్ రావే 2 అని కాదు కానీ, ఎందుకంటే దట్ ఈజ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫిలిం, ఆ ఫిలిం మళ్ళీ ప్రేయస్ రావే 2లు 3లు అనేది నాకు ఎందుకు కానీ మళ్ళీ మనం ఒక సినిమా ప్రేయస్ రావే కంటే గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు ప్రేయస్ రావే 2 అనుకున్నావా? నేను చనిపోయాను కదా, నేను 2 ఎట్లా చేస్తావు? దాంట్లో ప్రభు అంతే కదా, దాంట్లో చనిపోయాను కదా, 2 ఎలా వస్తుంది? పెళ్ళే చేసుకోలేదు, కొడుకు ఎక్కడ వస్తాడు రా? ఇంకో కథ ఎందుకుని ప్రేయస్ రావే 2 అని పెడదాం అట్లాగా. నాకు అర్థం లేదు. సెకండ్ అంటే హౌ అలా కాదు సార్. ప్రేయస్ రావేలో ఏంటంటే మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని చెప్తాడు ఫాదరు, హీరోయిన్ ఫాదర్. మీరు వెళ్ళే చిలుపులో ఆయన పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత రకరకాల ట్విస్టులు అండి. ఇక్కడి నుంచి ఇంకో కోణంలో అయితే ఎలా ఉంటుంది అని అలా స్టార్ట్ అవుతుంది సార్. మనం రేపు కూర్చొని అదే. సో వండర్ఫుల్. డెఫినెట్గా మళ్ళీ నాకు ఎప్పుడు అనుకునేవాడు మధ్యలో ఇంటికి మళ్ళీ చంద్రమహేష్ మళ్ళీ మంచి సబ్జెక్ట్ తీసుకుని మనం చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రేయస్ రావే తర్వాత ఎప్పుడైతే ఒక ఫిల్మ్ హిట్ అయిందో మళ్ళీ అదే డైరెక్టర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అండ్ పబ్లిసిటీ కూడా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ డెఫినెట్గా చంద్రమహేష్తో నాకు అంటే ఇప్పుడున్న మా దీనికి మంచి కంటెంట్ ఫిల్మ్ మంచి కాన్సెప్ట్తో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను చేస్తాను, మనం చేద్దాం. ఇది కాక చెప్పురా. I want to make a special congratulations to you for your son got the jury award as the best actor. నిన్న జ్యూరీ అవార్డ్స్లో అక్కడ తను వచ్చేసి ఆంధ్ర హృతిక్ రోషన్ ఎంత అద్భుతంగా ఉంటాడు, ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడంటే సినిమాలో, ఛాంపియన్ సినిమాలో. ఆ సినిమాకు గాను తనకు జ్యూరీ అవార్డు వచ్చింది. ఈయన మాత్రం హీరోగా ఇలాగ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. బట్ కొడుకు కూడా హీరోగా టర్న్ అవ్వటం అనేటువంటిది వండర్ఫుల్ చేశారు. తను ఎంత అద్భుతమైన కెరీర్ కొనసాగించాడో 30 సంవత్సరాలుగా. మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాం, మీకు మన మహానటులు రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళ ఆదర్శం కానవసరం లేదు. మీ జనరేషన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి హీరో. డిసిప్లిన్ అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, రెస్పెక్ట్, వర్క్ పట్ల రెస్పెక్ట్ ఏంటి అనేటువంటిది యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్, యూ కెన్ టేక్ ఇట్. అలాంటి హీరో పరంగా మీ అబ్బాయి పరంగా కంగ్రాచులేట్ చేద్దామని తీసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభు. అలాగే మీరు కూడా ఇక్కడున్న అంత యంగ్స్టర్స్ చాలా అంటే ఇక్కడ కావాల్సింది అంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, మన నడవడిక ఏంటి, మన ఇదేంటి అనేది డెఫినెట్గా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి. సో డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధపడక్కర్లేదు. దాని సక్సెస్ గురించి వెయిట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఆ గట్స్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుందని నా నమ్మకం. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పిలిచినందుకు. మళ్ళీ ఈ పిఠాపురంలో అలా మొదలైన ఫిలిము మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ ఎంటైర్ క్యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మేము ప్రేయసి రావే 2 రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. అప్పట్లో ప్రేయసి రావే, ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. మధ్యలో ఎన్నో అద్భుతాలు మనకు అందించిన మా మహేష్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎన్ని సినిమాలు ఫంక్షన్కి వెళ్ళినా కూడా పొందలేని ఆనందం, అనుభూతి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రేయస్ రావే నాకు లైఫ్ ఇచ్చిన సినిమా. దాంట్లో ఉన్న మా టీం, మా శ్రీకాంత్ గారు, మా శివాజీ రాజా గారు, మా శ్రీలేఖ గారు, మా పృథ్వీ గారు, వాళ్ళ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మరిచిపోలేని మధుర అనుభూతి పట్ల ఒక విధంగా చెప్పాలంటే.
అంటే నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఇది చాలా అదృష్టం అనుకుంటాను. ఇలాగ ఎప్పుడు ఏ డైరెక్టర్కి ఏ సినిమా కూడా జరిగి ఉండలేదు అనుకుంటున్నాను ఇప్పటివరకుని. అంటే ఇప్పటివరకు చేసిన డైరెక్టర్లో ఎవరికైనా సరే ఇలా ట్రైలర్ లాంచ్ కానీ టీజర్ లాంచ్ కానీ తన ఫస్ట్ సినిమా చేసిన యూనిట్ అంతా వచ్చి అభినందించడం ఆశీర్వదించడం అన్నది నిజంగా నా అదృష్టం, నా పూర్వజం సుకృతం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీకాంత్ గారు, శ్రీలేఖ గారు, మీరు చిన్న పిల్లలు అయినా కూడా ఏం చేద్దంటే మీరు వయసులో చిన్నగా నాకన్నా అద్భుతం. మీరు శివాజీ రాజా గారు నాకు ఎంత ఎంకరేజ్ చేశారు రోజు. మీరు సినిమాలో ప్రేయసరావేలో ఉంది ఆ ఎమోషన్ సీన్లో శ్రీకాంత్ గారిని తిడతారు మీరు, ఆ సీన్ సూపర్ హైలైట్. అలాగే రాశి గారిని తిడతారు, అది ఇంకా 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 పరాకాష్ట ఇంకా ఏడవనటువంటి ఎవరైనా ఉంటారు. అద్భుతం సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన అప్పటివరకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్లో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి అసలు ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా మీరందరూ నాకు ఆ రోజు దొరికిన ఒక అద్భుతమైన వజ్రాలు, నా అదృష్టం అండి. అందుకే నేను ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రేయసరావు బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి. ఇది మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీ రాజా గారు, మా పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెంటిమెంట్ క్యారెక్టర్ చేస్తారు, దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారైనా. పృథ్వీ గారు, మా శ్రీలేఖ గారు మళ్ళీ దానికి మించిపోయి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా ప్రేయసరావే సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయింది అంటున్నారు, అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్లో ఫీడ్ అయి ఉందండి. తర్వాత చాలా సినిమా చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి, కానీ ప్రేయసరావుకి నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోద్దండి. అంత అంటే ఎందుకంటే అంటే కథలో అంత డెప్త్ ఉంది, ప్రతి సీన్లోనూ అంత డెప్త్ ఉంది. అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది. ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా కాలం అయిందని ఇటువంటి సినిమా చూసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. వండర్ఫుల్ సినిమా అండి. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ ఆ స్టాఫ్ అండి. ఆ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ అప్పటికి ఎవరు చూడలేదండి. మా ప్రొడ్యూసర్స్కి, మా ఆర్టిస్టులకి అందరికీ చూపించాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతంగా చేశారండి. కేదార్ శంకర్ గారు కానీ, మా పృథ్వీ గారు కానీ. పృథ్వీ గారికి ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉంటుంది. అంటే ఒక సరదాగా ఉంటే ఒక ఎంజాయ్ఫుల్ మ్యాన్గా ఉంటాడు. ఆ తర్వాత ఒక సీరియస్, ఆ తర్వాత ఒక సెంటిమెంట్ అండి. అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో చేసిన 3 హీరోలు చేశారు, 3 అమ్మాయిలు చేశారు. 3 హీరోలు బాగా చేశారు, కానీ నేను చెప్పాల్సిన 3 అమ్మాయిల గురించి అండి. 3 అమ్మాయిల్లో ప్రత్యూష, స్త్రీలు, రెహానా అండి. అసలు వీళ్ళది ఫస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరు నమ్మరండి. నాకు చూస్తున్నప్పుడల్లా ఆ అమ్మాయిని అంటే ముఖ్యంగా ప్రత్యూష సీన్ చూస్తే ఇటువంటి అమ్మాయిలు ఉండాలి అని అద్భుతం అంటే అమ్మాయి అంత బాగా చేసిన అమ్మాయి క్యారెక్టర్. అలాగే స్త్రీల క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్లో అంటే ఈ క్యారెక్టర్ కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టు ఆ అమ్మాయి చేసిందండి ఆ స్త్రీల క్యారెక్టర్కి. అలాగే రెహానా క్యారెక్టర్ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ని అసలు లాస్ట్కి వచ్చేసరికి ఈ 3 క్యారెక్టర్లు కూడా సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారండి. మీరు కూడా నిజంగా మీరు నాకు దొరకడం అదృష్టం అమ్మ. అంటే చాలామంది ఈ కొత్త వాళ్ళని నింపి పెట్టుకున్నావు, తెలిసిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోవచ్చు అని అన్నారు. కానీ నేను అనుకున్నది ఏదనుకున్నానో అది దొరికే నాకు నిజంగా చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ఒక 3 పాటలు ఉంటాయండి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు వారు ఊరు వెళ్ళడం రాలేకపోయారు. చాలా అద్భుతంగా చేశారు 3 పాటలు రీ రికార్డింగ్ అని. ముఖ్యంగా మా రైటర్ శ్రీరామ్ అండి. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు ఆయన. అద్భుతమైన ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగులు ఉంటామండి. దాదాపు 10 వెర్షన్లు రాశారు ఈ సినిమాకైనా. 10 వెర్షన్లు రాస్తే ఇది ఫైనల్ వెర్షన్ అండి. ప్రతి సీను ఒక హైలైట్, ప్రతి డైలాగ్ హైలైట్. మా ప్రొడ్యూసర్స్ 3 ప్రొడ్యూసర్లో కూడా చెప్పారు. మా ఆకుల సురేష్ గారు, ఆయన నన్ను 2019లోనే నన్ను టచ్లోకి వచ్చారు. అప్పటి నుంచి మా జర్నీ జరుగుతుంది. నాకు ఆయనతోటి కథ నచ్చి, ఈ కథలో పాయింట్ నచ్చి, సార్ దీన్ని అద్భుతంగా చేద్దాం సార్, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి కథకి, మీరు మీ కథను వేరే రకంగా చేస్తానంటే నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే
ఆయనతోటి సహకరించిన ఉన్న ప్రొడ్యూసరు మా మురళీకృష్ణ గారండి. ఆయన లొకేషన్ చూసి ఆయన మాకు యాడ్ అవ్వడం అండి. తర్వాత మా బాలకృష్ణ గారండి. ఈ బాలకృష్ణ గారు నాకు గత 15 నుంచి మంచి ఫ్రెండు. ఆయన ఏదో సినిమా చేయాలనుకుంటే సడన్గా వచ్చాడు మనకి. వచ్చి మహేష్ మీ పిఠాపురంలో టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా ఈ సినిమాకి పార్ట్నర్గా ఉంటాను నేను అని మాకు ఈ సినిమాకి పార్ట్నర్గా వచ్చారండి. టోటల్గా ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా జరిగే సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఇంట్లో జరిగిందో లేదా నా పక్క ఇంట్లో జరిగిందో ఎదురింట్లో జరిగిందో అని ఫీల్ అవుతారండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభూతికి ఫీల్ అవుతారు, ఒక అర్థంలాగా ఫీల్ అవుతారు మనల్ని. అంటే ఏదన్నా మనం కరెక్షన్ చేసుకోవాలి, మనం ఒక అర్థం ముందు నించున్నప్పుడు మనలో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, లేదంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే సరి చేసుకుంటాం. అలాగే ఈ సినిమా వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ లాగా అవుతుంది, అంటే ఒక కలుపుగోలుతనంగా అవుతుంది ఈ సినిమాని ఫీల్ అవుతానండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరీ చెప్పుకుంటున్నాను మా శ్రీకాంత్ గారికి, మా శివాజీ రాజా గారికి, మా పృథ్వీ గారికి, మా శ్రీలేఖ గారికి మళ్ళీ నాకు ఇక్కడ విషయం ఆశీర్వదించినందుకు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు సార్ మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. చాలా వండర్ఫుల్ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సినిమా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ. ఇంకోటి వెనిగల రాంబాబు బ్యూటిఫుల్ లిరిక్ రైటర్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని చెప్పేసి, నిజంగా సారీ నేను ఇప్పుడే చూశాను, అద్భుతమైన లిరిక్స్. ఎందుకంటే చాలాసార్లు మేము ఇద్దరు మాట్లాడుకున్నాం మధ్యలో. మంచి వెనిగల రాంబాబు గారు నేను నెక్స్ట్ ఇయర్గా ఉన్నప్పుడు వస్తుండేవారండి. నేను అన్నాను నాకు నెక్స్ట్ మంత్ రామారావు గారు అవకాశం ఇస్తున్నారండి, మీరు అవకాశం ఇస్తాను తప్పకుండా అన్నాను. అలాగే ఒక రోజు వచ్చారన్నమాట. వస్తే నాకు మామూలుగా జనరల్గా ఏమనుకుంటామంటే పెద్ద సినిమాకి ఫస్ట్ సినిమాకి పెద్ద రేటలు రాయాలనుకుంటాం. అలాగే అప్పటికి సీతారామ శాస్త్రి గారు చంద్రబాబు గారు రాస్తుంటే ఇంకొక సెంటిమెంట్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఈయనకి ఇస్తే ఈయన తర్వాత రాస్తాను, నేను వేరే సినిమా రాస్తాను అంటాడేమో అనేసి ఆ సినిమా ఇచ్చాను ఆయనకి. ఆ సాంగ్ ఇచ్చి ఒక సెంటిమెంట్ సాంగ్ రాసుకురండి, ఇది సిచ్యువేషన్. సాయంత్రం చెప్పాను, మార్నింగ్ రాసుకొచ్చారు సాంగ్. అది రాసుకొచ్చిన తర్వాత నేను ఒక్క అక్షరం కూడా మార్చడానికి అవకాశం లేకుండా పోయింది. తెంచుకుంటే తెగిపోతుంది దేవుడు వేసిన బంధం అని. ఆ పదం నాకు బాగా హత్తుకుంది. నేను వెంటనే శ్రీలేఖ గారికి ఇచ్చాను, ఏమన్నా చూడండి ఈ సాంగ్ ఏమన్నా మనకి ఏమన్నా వస్తుందా అనేసి. చదివారు, చూశారు, సాంగ్ చూశారు. జస్ట్ 10 నిమిషాల్లో ఆ సాంగ్ ట్యూన్ కట్టారండి. అద్భుతం అండి ఆ సాంగ్. ఆయన ఒక 5 hours రాసుకొచ్చారు. మేడం దాదాపు 5 to 10 minutes దాన్ని ట్యూన్ చేశారండి. థ్యాంక్ యూ అండి. ఆ జీవితాంతం ఉండిపోతుంది ఆ సాంగ్. అందరికీ నమస్కారం అండి. చంద్రమహేష్ గారి దర్శక ప్రావీణ్యానికి, శ్రీకాంత్ గారి నట విశ్వరూపానికి, శ్రీలేఖ గారి సంగీత సాగర తరంగ ఘోషకు నిలువెత్తు దర్పణం ప్రేయస్ రావే. ఇందులో తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం, 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నేను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు, అతని హృదయం నాతి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ అనేటువంటి మగుడంతో సాగేటువంటి పాట. వివాహ బంధం ఔన్నత్యాన్ని, జీవితంలో భర్త యొక్క విశిష్టతను చెప్పేటువంటి ఈ పాట రాసే టైంకి నాకు వివాహం కాలేదు. దాన్ని స్వరపరిచేటువంటి శ్రీలేఖ గారికి ఆ వివాహం వయసు కూడా రాలేదు, 14-15 సంవత్సరాలు. శ్రీకాంత్ గారికి మీకే శ్రీకాంత్ గారికి అయిపోయింది. కానీ అవునండి, అవునవును. అందుకే నాకు కాకపోయినా శ్రీకాంత్ గారిని చూసి, ఊహగారిని చూసి, అవునండి అవును, ఎంతమంది పెళ్లి కాని వాళ్ళంతా కలిసి పెళ్ళైతే ఆ బంధం ఎలా ఉండాలి అన్నది అందరూ నిరూపించారు. ఈ సినిమాలో ఈ అద్భుతంగా ఈ పాటను హృదయపూర్వకంగా గానం చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవాళ మనం పదాభివందనం హృదయంలో సమర్పించుకోవాలి. అదేవిధంగా ఇందులో మరో పాట, మేనకవో ప్రియ కానుకవో అలరించే అభిసారికవో అన్నటువంటి యుగళ గీతం ఉంది. అది బాలసుబ్రహ్మణ్యం గారును శ్రీలేఖ గారు అద్భుతంగా గానం చేశారు. అందులో చెలి గుండెలో కొలివుండిపో
తొలి ప్రేమలా నీవే, పులకింతవై పూబంతివై ఓ ప్రేయసి రావే అనేటువంటి పాటను కూడా అద్భుతంగా వాళ్ళు స్వరపరిచారు. ఈ చిత్రంలో మహేష్ గారు అందించినటువంటి సందేశం ఒకటేనండి, జీవితంలో మనం రాశి గారి రూపంలో మహాలక్ష్మి లాంటి ప్రేయసిని కాదు మనం సంపాదించుకోవాల్సింది, శివాజీ రాజా గారు లాంటి స్నేహితుడిని ఈ జీవితంలో సంపాదించుకోవాలి అన్నటువంటి సందేశం వారు ఇచ్చారు. అదేవిధంగా ఇందాక నిర్మాత గారు చెప్పారు, పెళ్లి సినిమా చూసిన తర్వాత అందరూ పృథ్వీ గారిని తిట్టుకునేవాళ్ళు, ప్రత్యేకించి ఆడపిల్లలు, ఇటువంటి భర్త నా జీవితంలో రాకుండా చూడు స్వామి అని కొబ్బరికాయలు కొట్టుకునేవాళ్ళు. అటువంటి ఆడవాళ్లే ఈ సినిమాలో ప్రేయస్ రావేలో తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, అందులో వారి అభినయం చూసిన తర్వాత మాకు జీవితంలో పెళ్ళండు జరిగితే ఇటువంటి భర్తే కావాలి అని 2 కొబ్బరికాయలు కొట్టినటువంటి సంఘటనలు నేను చూశాను. ఎంత అద్భుతంగా వారు నటించారో. నిజంగా ఇటువంటి ఒక విశిష్టత, ఒక స్వర్ణ యుగానికి చివరి మజిలీ లాంటి అటువంటి చిత్రంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి చంద్రమహేష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ప్రేయసి రావే బ్లాక్ బస్టర్ టీమ్, ఈ యొక్క ఈరోజు ట్రైలర్ లాంచ్కి పిఠాపురంలో అలా మొదలైంది అనే ఒక కుటుంబ చిత్రానికి టీజర్కి లాంచ్కి వచ్చినటువంటి అతిథులకు, అది ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. ఈ సినిమాలో నేను ఒక చిన్న రోల్ చేశాను. బాధ్యత కలిగిన కుటుంబం, బాధ్యత కలిగిన పిల్లలు, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, ఇలాంటి కుటుంబ నేపథ్యంలో జరిగిన సినిమా ఇది. అలా పిఠాపురంలో మొదలైంది. టైటిల్ పిఠాపురం ఉంది అనే కానీ మనందరి జీవితాల్లో ప్రతి కుటుంబంలో ఇట్లాంటివి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూ అది. టీనేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు కుటుంబాన్ని, కుటుంబ విలువల్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా కూడా ఉండాలని నేను చాలా కోరుకుంటున్నా. ఒక మాస్టర్ వృత్తిలో నేను ఉన్నప్పటికీ ఇలాంటి కథా చిత్రాలు ఈ రోజుల్లో ఉన్న యువతకి చాలా అవసరం. అట్లాంటి కథని నిర్మించి అనేక మంది కొత్త నటీనటులకి ఇక్కడికి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి డైరెక్టర్ చంద్రమహేష్ గారికి నా నమస్కారాలు సార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయం మనందరిది కావాలి. ఈ యొక్క ఫంక్షన్ని ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులు, ఈ ఫంక్షన్లు జరుపుకునేది మా కోసం కాదు. జనరల్గా ఇదంతా మీ సహకారంతో నడిచే విజయాలు కాబట్టి ఈ ప్రీ రిలీజ్లు అయినా కానివ్వండి, లేకపోతే ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్లు, ఇవన్నీ కూడా మీ సహకారం కోసం ఎదురు చూస్తూ మేమందరం ఇక్కడ నిలబడి మీ యొక్క సహాయం కోరుకోవడానికి జరుగునని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు మీ చేతుల మీదుగా బాధ్యతగా భావించి ముందుకు తీసుకువెళ్ళి ఘన విజయం సాధించేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరొకసారి ఈ యొక్క ఈవెంట్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీలేఖ గారికి, శ్రీకాంత్ గారికి, శివాజన్న గారికి, ఆఫ్ ద డేస్ ఆన్ ద స్టైల్స్ కృతజ్ఞతలు. శ్రీకాంత్ గారి నుంచి ఒక మాట మాట్లాడాలి. నా కుటుంబంలో నేనే లాస్ట్ అని. మా అన్నయ్య కృష్ణమూర్తి శ్రీకాంత్ గారు ఫ్యాన్. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ గారు లాగానే దూకునేవాడు. ఇప్పటికీ మా ఊళ్ళో ఈ శ్రీకాంత్ అని మా అన్నని పిలిస్తే మరి నాకేంటో తెలియదు. మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారి నా ప్రేమ అంతా కూడా ఆయన యాంకర్ అయ్యారే. మీ ఫస్ట్ లవ్ క్రష్ ఏంటంటే నా టీనేజ్లో నా లవ్ కళ్యాణ్ సార్తో మొదలైంది. సార్ని చూస్తూ, ఆయన ఆలోచనలో నడుస్తూ, ఆయన హావభావాలే జీవితానికి ఇముడ్చుకున్నాను. అట్లాగా మా అన్నగారు శ్రీకాంత్ గారు ఫ్యాన్ అయ్యారు, నేను కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయ్యాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ టుడే సెలబ్రేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే. థ్యాంక్ యూ. మరొకసారి మీడియా మిత్రులకు అందరికీ, ఈ సినిమా పిఠాపురంలో అలా మొదలైంది. సినిమా ఘన విజయం చేయడానికి మీ యొక్క సహకారం అందించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.